స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు మీట్లో పెట్టుకోవాలని డబ్బు పేట కోరుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకున్నాము. వాక్యదానంలోకి వెళ్తుండగా ప్రతి ఒక్కరూ మీట్లో పెట్టుకోవాలని మరొకసారి మొబైల్ కొద్ది ఆరాధన తరఫున కోరుకుంటున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాము. ప్రేమ తల్లి కృపమేవ మీ స్తోత్రమైన తను చేశాయి మీకు స్తుతి స్తోత్రం గంటల మహిమలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా వాక్యం చెప్పబోతున్నాను నన్ను నేను ఏసయ్య. అవునైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నేను ఏసయ్య ఉన్నట్టుగా నేను వేసే నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నేను వేసా మీరు దయచేయమని అవును తను వేసా నేను ప్రాధాయపడుతున్నాను అనేసి నా నోటిని నేనేసి పరిశుద్ధ ఆత్మశక్తితో నింపని నేను వేసి నేను మరియు అదే విధంగా నేను వాక్యం చెప్పుటకు నేను వేసే ధైర్యాన్ని శక్తి సామర్థ్యాన్ని నాకు దయచేయండి వేసా. అవును మాట్లాడేది నేను కాదు నేను మీరు తండ్రి నేను వేసి అవును తండ్రి. మరియు అదే విధంగా మీ బిడ్డకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నేను వేసి దేవుడు నేను వేసే కుమ్మరించండి నేను వేసి అందుని బట్టి మీకు తగిన ఆఫతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా మరియు అదే విధంగా నైనా వేసి నన్ను శిలువ చాటున మరుగుపరచుకోండి దేవా. అందుని బట్టి మీకు తగిన ఆఫతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా ఇచ్చిన ప్రార్థన మీ బంగారు పాదంకు సమర్పించుకుంటాం. యేసుకృష్ణ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమె అలాగే కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనము తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనము చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనము ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాము, ఎన్నెన్నో ఊహించుకుంటాము. ఎందుకంటే మన ఆశలు ఆలోచనలు మనము లోకపరంగా మన ఆశలు వెళ్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఎన్నో శోధనలు ఇరుకులు ఇబ్బందులు మనకు ఎదురవుతా ఉంటాయి. అలాగే వాటిని ఎదుర్కొనుటకు మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనేక సమస్యలు మనకు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఎన్నో మనకు తలెత్తుతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనము శరీర పరంగా గాని ఆత్మీయంగా గాని అప్పుడు నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవ్యము అలాగే నిజమైన భక్తి నిజమైన విశ్వాసము నిజమైన స్థిరత్వము అనేది మన క్రియలు మన ఆలోచనలు నిజమైన క్రియలు నిజమైన ఆలోచనలు తర్వాత నిజమైన బుద్ధి ఇవన్నీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా మనము ఎన్నో నష్టపోతాము, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాము, విశ్వాసంలో దృఢంగా మనం ఎప్పటికీ ఉండలేము. ఎందుకంటే ఒంటరితనము అనేది చాలా కష్టతరమైన పని అన్నమాట. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు ఆదాము కోసము అవ్వను సృజించినాడన్నమాట. ఆదామును సృజించినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక జీవిత భాగస్వామిని దేవుడు ఏర్పరిచాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, బైబిల్ గ్రంథం మీద చెప్తుంది నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని. ఆ ఒంటరి సమస్యల వల్ల తర్వాత ఈ రోజు బైబిల్ గ్రంథంలోనే భక్తులు కొంతమంది ఏం చేశారు ఎలా అనేది ఒంటరితనం వల్ల ఏమి వాళ్ళు కోల్పోయారు తర్వాత వారి జీవితాల్లో
ఏం నష్టాలు సంభవించాయి, వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అనే అంశాలను ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఎవరైనా రెఫరెన్స్ చదివి సహకరించాలని మొబైల్ స్తుతి ఆరాధన తరపున కోరుకుంటున్నాను. అలాగే ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము. చూడండి, ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. చూడండి, ఇక్కడ ఎవరు? దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో యుక్తి గలది అంటే సర్పం అంటే సాతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అవ్వ ఒంటరిగా ఉంది. ఏ దేవుని తోటలో ఒంటరిగా ఉంది. ఎందుకంటే ఆ తోటను కాపాడడానికి, రక్షించడానికి, తర్వాత ఆ వాటిలోని ఫలములను భుజించడానికి, తర్వాత అక్కడ ఆ తోటను సేద్యపరచడానికి, నీరు కట్టడానికి, అన్నిటికీ దేవుడు వారిని కాపలగా ఉంచాడు. ఎందుకంటే ఈ భూమి మీద, ఈ సృష్టిలో మొదటిగా దేవుడు వారిని సృష్టించడం జరిగింది. మొదటిగా వారిని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, తర్వాత ఆదాం వారికి గాఢ నిద్రను దేవుడు దయచేసి ప్రకటెముకలతో స్త్రీని సృష్టించడం అది గొప్ప విశేషం. అలాగే ప్రతి ఒక్కరూ మ్యూట్ లో పెట్టుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. డిస్టర్బెన్స్ వస్తా ఉంది, మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. అలా దేవుడు అవ్వను చేసినప్పుడు ఆదాము, ఎందుకంటే తన భర్త లేనప్పుడు ఇక్కడ ఎవరు ఒంటరిగా ఉన్నారు? దేవుడైన యెహోవా చేసిన, చూడండి, సమస్త భూజంతువుల సర్పం యుక్తిగలదై ఉండినది. అక్కడ అవ్వ ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు అది వచ్చి ఏమంటుంది? ఇక్కడ చూడండి, ఇది నిజమా అని అడుగుతా ఉంది. ఎందుకంటే దేని ఫలంలో తినండి, కానీ ఆ చెట్టు, ఒక చెట్టు ఫలంను మీరు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించినాడు వారికి. చూడండి, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ 3వ వచనం చూస్తున్నట్టు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని చూడండి ముట్టకూడదని చెప్పినాను సర్పంతో నేను అనంటే, అందుకు ఆ సర్పం చెప్తుంది, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున చూడండి కన్నులు తెరవబడిన మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై చూడండి దేవతల వలె ఉందురనియు చూడండి దేవునితో చూడండి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఎందుకంటే దేవుడు ఏదైనా గాని తినవద్దు అని చెప్పినప్పుడు సాతాను దేవునికి విరుద్ధంగా చూడండి వారిని ఎలా శోధిస్తున్న అవ్వను చూడండి ఇలా ఒంటరితనంగా ఉన్నప్పుడు చెప్తుంది. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంది, రమ్యమైనది. ఇక్కడ చూడండి 6వ వచనం చూసుకున్నట్టయితే, ఆ స్త్రీ వృక్షము చూడండి ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు చూడండి వివేకమిచ్చు రమ్యమైనదేనై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. చూడండి, అతడు కూడా తినెను. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన పాపం చేశారు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఒంటరిగా ఉన్నప్పుడు సర్పము అవ్వను శోధించడం వల్ల చూడండి వారు దేనికి పాత్రులైనారు? శిక్షకు పాత్రులైనారు, వారు పాపానికి పాత్రులైనారు. చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? ఎందుకంటే చెడు ఎప్పటికైనా గానీ మన కళ్ళకి ఎలా కనిపిస్తుందంటే చాలా అందమైనదిగా, రమ్యమైనదిగా అలా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మనము వాటికి ఆకర్షితులవుతున్నాం. ఈ లోకంలో మనల్ని కూడా ఎన్నో ఆకర్షితమవుతున్నాయి, ఎన్నో మనకు అందంగా కనిపిస్తున్నాయి. అవి మంచివి కాదు అని మనకు తెలుసు, అయినా కూడా మనము వాటికి ఆకర్షితులము అవుతున్నాం. ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉన్నాయి. ఒంటరితనంగా ఉన్నప్పుడు మనము తీసుకునే ఒక
ఆలోచన, ఒక నిర్ణయము, స్థిర నిర్ణత లేకపోవడం వలన మనము అలా చేయడం. చూడండి, ఒంటరిగా ఉండడం వలన దేవునికి వాళ్ళు విరుద్ధంగా పాపం చేసిన వారి వల్ల చూడండి మిగిలిపోయారు. అందుకు దేవుడు వారిని పిలిచినప్పుడు ఆదమ్మ ఎక్కడున్నారంటే చెట్ల మధ్యన ఉన్నాము మేము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు మీరు అక్కడ ఉన్నారు అని అంటే, అక్కడ చెట్ల మధ్య ఎందుకున్నారంటే వారికి వస్త్రములు లేవు. ఎందుకంటే వస్త్రములు లేవని వారికి ఎలా తెలుసు అని అంటే, ఆ పండ్లు నేను కొన్ని తిన్నాను, నాకు తెలియదు, అవ్వ నాకు తీసుకొచ్చి ఇచ్చిందని దేవుడు ఆదాం గారు దేవుడితో చెప్పడము మనం చూస్తాము. ఎందుకంటే అది మంచి చెడులను గ్రహించే వృక్ష ఫలములు తింటి మన ఇక్కడ 11వ వచనంలో దేవునికి వారు సమాధానము ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, తర్వాత దేవుడు వారికి ఏం చెప్తున్నారు 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున చూడండి పశువులన్నిటిలోను జంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై చూడండి నీ కడుపుతో చూడండి ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ నీవు తిందువు. చూడండి ఎంత శాపానికి, చూడండి ఇక్కడ దేవుడు వారు ఎంత శాపానికి వాళ్ళు గురైపోయారో చూడండి. ఇక్కడ 15వ వచనంలో చూడండి, మరియు నీకును స్త్రీనికి నీ సంతానమునకును చూడండి ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. చూడండి, ఎందుకంటే నీవు దాన్ని మడి మీద కొట్టేదవు. ఇక చూడండి ఎంత శాపానికి, ఇక్కడ గర్భవేదనతో చూడండి గర్భవేదనతో నేను మిక్కిలి హెచ్చించేదను. చూడండి, ఎందుకంటే దేవునికి అయిష్టకరంగా వాళ్ళు పాపం చేశారన్నమాట. ఆజ్ఞాతిక్రమం పాపం, ఆయన ఆజ్ఞలు వారు మీరారు కాబట్టి ఇక్కడ పాపానికి గురయ్యారు. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన స్థిరతను, మన మనస్తత్వాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. లేకుంటే ఆదాము వల్లగా మనం ఏమవుతాము, మరణ శిక్షకు శాపానికి మనము గురవుతాము. ఎందుకంటే దేవుడు ఈ రోజు ఆ రోజు ఆదాము అవ్వలు ఆ శిక్షకు వాళ్ళు గురయ్యారు కాబట్టి ఈ రోజు కూడా మనం అందరము వాటిని అనుభవిస్తున్నాం. కాబట్టి ఒంటరితనంగా ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే మనం మరొక వచనం చూసుకున్నాము, ఆదికాండము 4వ అధ్యాయము ఇక్కడ చూడండి 8వ వచనం చూడండి. ఇక్కడ ఎవరున్నారు, ఇద్దరున్నారు, కయీను హేబెలు. చూడండి వారికి ఆదాము హవ్వకు పుట్టిన సంతానము వీరిద్దరు, కయీను హేబెలు. తర్వాత ఇక్కడ 8వ వచనం మనం చూసుకున్నట్టయితే, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. చూడండి ఇక్కడ అన్న తమ్మునికి వైరము, ఎందుకంటే మనసులో ఉన్న ద్వేషం అన్నమాట. ఇక్కడ 4వ వచనం మనం చూసుకున్నట్టయితే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 4వ వచనం చూడండి, హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటితో క్రొవ్విన వాటిని కొని తెచ్చింది. చూడండి ఇక్కడ యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎందుకంటే క్రొవ్విన వాటితో దేవునికి మొదటగా ప్రథమంగా ఏవైతే తొలుచూలుగా ఇస్తాయో చూడండి, దేవుడు వాటిని తీసుకెళ్లి హేబెలు ఏం చేశాడు, దేవునికి అర్పించినాడు, ప్రేమతో అర్పించినాడు అన్నమాట. అందుకు దేవుడు వాటిని స్వీకరించాడు. ఇక కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. తర్వాత కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా చూడండి కయీనుతో నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు అన్న తమ్ముడి మీద చూడండి, అన్న తమ్ముడి మధ్య ఎంత సంఘర్షణ జరుగుతుందో, అన్న తమ్ముడి మధ్య సఖ్యత లేదు. ఎందుకంటే దేవుడు తన అర్పణను అంగీకరించాడు అనే కోపంతో చూడండి తన మనసులో కోపము, అసూయ, ఈర్ష్య అన్ని బయటకు వచ్చేసాయన్నమాట. ఆనాడు అలా జరిగింది బైబిల్ గ్రంథంలో. కానీ ఈనాడు కూడా ఎంతో మంది అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు, ఈర్ష్య, అసూయ, అక్క చెల్లెల మధ్య ఈర్ష్య, అసూయ. ప్రతి ఒక్కరు మనుషులుగా పుట్టిన వారు ప్రతి ఒక్కరు ఈర్ష్య, అసూయ, అసహ్యము వీటితోనే మనము మన జీవితాన్ని గడిపేస్తున్నాము. వీటి వల్లనే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను దేవుడు తర్వాత దేవుని చేత
చేత ప్రేరేపింపబడిన దర్శనాలను తర్వాత మన ఆత్మీయతను మనము కోల్పోవడానికి మనలోనే ఈర్ష్య అసూయ ఇవి కారణం అన్నమాట. ఎందుకంటే మన ఆలోచనలు, మన చెడు ఆలోచనలు, మన క్రియలే మనము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ప్రేమను మనము దూరం చేసుకునే వారిగా ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ 8వ వచనం చూసుకుంటే కయీను తన తమ్ముడైన ఏబేలుతో చూడండి పొలంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, తను ఒంటరిగా ఉన్నాడు. చూడు కయీను చూడు తన తమ్ముడైన ఏబేలు మీద పడి చూడండి తను చంపినాడు. ఎందుకంటే అది తట్టుకోలేక, ఈర్ష్యము ద్వేషము తట్టుకోలేక, కోపం మనము మాటల్లోనే అంటుంటాము, చంపితేగా నాకు చంపాలన్నంత కోపం వస్తుంది. ఎవరి మీద మనం కోపన్నప్పుడు, లేకుంటే మన జీవితంలో నష్టం ఏదన్నా సంభవించినప్పుడు, మన జీవితంలో ఏదన్నా తీరని సమస్య వచ్చినప్పుడు, అది వేరే వాళ్ళ మన బంధువుల వల్ల, మన ఇంట్లో వాళ్ళ మీద ఎవరితో మనకు వచ్చినప్పుడు కూడా ఆ సమస్య మనం ఏమంటామంటే వాడి వల్ల నాకు ఇది జరిగింది, ఇది నష్టం అయ్యింది కాబట్టి చంపేయాలన్నంత కోపం వచ్చింది, కొట్టాలన్నంత కోపం వచ్చింది అని మన మాటల్లోనే అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కయీను గారు తన తమ్ముడైన ఏబేలుతో చూడు మాట్లాడి ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి వెళ్లి పొలంలోకి వెళ్ళి తన తమ్ముడైన ఏబేలు మీద పడి చంపినాడు. ఎందుకంటే తన కోపము అలాంటిది, తన హృదయము అలాంటిది. అలా చేసినప్పుడు 10వ వచనంలో చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 9వ వచనం 10వ వచనం చూసుకున్నట్టయితే, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని. చూడండి దేవునితో ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నారు. చూడండి దేవుడు మాట్లాడుతున్నారు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నప్పుడు అన్న సమాధానం ఇస్తున్నారు, నేను కావలి వాడనా, నాకు తెలుసా. మనం కూడా ఏదైనా మన ఇంట్లో వాళ్ళు మనల్ని అడిగినప్పుడు నేనేమన్నా కావలి కాస్తున్నానా, నాకేమన్నా చెప్పి వెళ్ళావా, నేను చూడలేదు, అలా మనం కూడా సమాధానం ఇస్తా ఉంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్న కూడా దేవునికి ఇలా సమాధానం ఇచ్చినప్పుడు దేవుడు 10వ వచనంలో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి. చూడండి ఇక్కడ తనను చంపివేసి ఎవరికి తెలియదులే అనుకున్నాడు, కానీ దేవుడు అన్ని చూస్తుంటాడు కదా. ఆయన కన్ను భూలోకమంతా సంచారం చేస్తా ఉంటది, ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము చూడండి నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది. చూడండి మనం చేసిన తప్పు వారిని చంపడం వల్ల ఎవరికి తెలియదులే అని అనుకుంటాము, కానీ ఆ రక్తం కూడా చనిపోయిన తర్వాత ఆ రక్తం కూడా స్వరము దేవుణ్ణి మొరపెడతా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి తన అన్న ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. కయీను గారు వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, దేశ దిమ్మరిగా. చూడండి 10వ వచనం చూసుకున్నట్టయితే, నేడు ఈ ప్రదేశం నుండి చూడండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశ దిమ్మరనై ఉండును, కావున నన్ను కనుగొన్నవాడెవడు, చూడండి నన్ను కనుగొన్నవాడెవడో వాడు నన్ను చంపినని యెహోవాతో అనేను. ఎందుకంటే తమ్ముడిని చంపి చాలా ఘోరమైన పాపం చేశాడు, యెహోవా దృష్టిలో చాలా చెడ్డవాడైపోయి నిలిచిపోయాడు. కాబట్టి ఇక్కడ దేశ దిమ్మరనై తిరుగుతా, అంటే నీ సన్నిధికి రాకుండా నిన్ను పోగొట్టుకున్నాను. దేవుణ్ణి అప్పుడు క్షమాపణ తర్వాత దేవుడు ఏం చెప్పాడు, దేశ దిమ్మర్నై తను ఎక్కడ తిరుగుతాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియనట్టుగా మారిపోయాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనము మన ఆలోచనలు మనము స్థిరంగా లేనప్పుడు మనకు ఇలాంటివి మనకు జరుగుతాయి. కాబట్టి ఆనాడు కయీను ఏబేలు జీవితంలో జరిగినట్టుగా ఈనాడు సమాజంలో ఎంతో మందికి, ఎందుకంటే మన ఆశల కోసం, ఆలోచనల కోసము, ఆస్తి కోసము, తర్వాత ఆభరణాల కోసము, బంగారు కోసము మనుషులను చంపడము, తల్లి కూతురును చంపడము, తర్వాత కొడుకు కోడలను చంపడము, తర్వాత ప్రియురాల కోసము భార్యను చంపడము, ఇవన్నీ మనము ఎక్కువగా చూస్తా ఉన్నాము. ఎందుకంటే వారి మనసుల్లో సరైన ఆలోచనలు లేక దేవుని తెలుసుకోక మూర్ఖతనంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగానే చెప్తా ఉన్నాడు. అలాగే మనం ఇంకొంచెం ముందుకెళ్ళి మనం మరొక వచనంలో చూసుకున్నాము. ఆదికాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము
మొదటి వచనం చూసుకున్నట్టయితే ఆ కాలం మంది యూదా తన సహోదరులను చూడండి విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఇక్కడ యూదా గారు చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు? తన సహోదరుని విడిచి అంటే తన కుటుంబాన్ని విడిచి ఇక్కడ అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాడు. అక్కడ చూడండి షూ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఇక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 3 కుమారులు చూడండి. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతనికి ఏరు చూడండి ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి చూడండి మరొక కుమారుని కనండి. ఆ రెండో కుమారుని పేరు ఓనాను అని పేరు పెట్టాను. 5వ వచనం చూసుకున్నట్టయితే ఆమె మరలా గర్భవతి కుమారుని కని చూడవానికి షేలా అని పేరు పెట్టింది. చూడండి ఆమె వీని కనినప్పుడు అతడు కసిబులో ఉండెను. యూదా చూడండి యూదా గారు జ్యేష్ఠ కుమారునికి ఏరునకు తామారు అనే అతన్ని ఒక స్త్రీని తన కుమారునికి వివాహం చేయడం జరిగింది. తర్వాత చూడండి యూదా కుమారుడైన యోరుచుడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపెను. ఎందుకంటే మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు దేవునికి అయిష్టకరమైనవి తర్వాత దేవుడు మనము లోకంలో వేటినైతే ఇష్టపడుతున్నామో అవి విగ్రహారాధన. అవి ఏదైనా కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, పని కావచ్చు. దేవునికి ఇష్టమైన ఏదంటే ఆయనకు ఇష్టమైనది అసహ్యకరమైనది విగ్రహారాధన. మనకి ఏవైతే ఇష్టమో అవి దేవునికి ఇష్టం లేనప్పుడు అది విగ్రహారాధన. కాబట్టి అలా చెడు ఆలోచనతో అతడు ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని చంపాడు. ఇక్కడ అతను యూదా ఏమని చెప్తున్నాడు? ఓనానుతో అంటే రెండో కుమారునితో ఏం చెప్తున్నాడు? నీవు నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది జన్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. చూడండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళ నాన్నగారే చెప్తున్నారు, నీ వదిన దగ్గరికి వెళ్ళి మరిది జన్మం జరిగించి నీ అన్నకు సంతానం కలిగించు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్నా వదినలు చూడండి, అన్నా వదినలు అంటే వరుసకు మరిదికి వదినకు తేడా లేకుండా వ్యభిచారంతో కూడిన ఆలోచనలతో ఉంటున్నారు. ఎందుకంటే సమాజంలో ఈ మధ్య అన్నా చెల్లెలికి సరైన సఖ్యత లేదు. వారి మధ్య వేరొక ఆలోచనలు పుడుతున్నాయి. చూడండి ఇక్కడ మరి అన్నా చెల్లెలి తర్వాత అక్క తమ్ముడు తర్వాత వదిన తర్వాత మామ కోడలు ఇక్కడ ఏ సంబంధాలు లేవు. ఎందుకంటే వారి ఆలోచనలు వారి దృష్టి సరిగ్గా లేనప్పుడు ఏం జరుగుతుంది? చూడండి ఇక్కడ మరిది జన్మం జరిగించి నువ్వు నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాడు. చూడండి ఇక్కడ మనము 9వ వచనం చూసుకున్నట్టయితే ఓనాను ఆ సంతానము తనది కానిదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు చూడండి తన అన్నకు సంతానం కలుగజేయకుండాన్నట్లు చూడండి తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చూడండి చెడు, ఎందుకంటే చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను. చూడండి రెండో కుమారుని కూడా దేవుడు ఏం చేసినాడు? చంపేశాడు. ఎందుకంటే అది అసహ్యకరమైన పని చేస్తున్నాడు. దేవునికి ఇష్టం లేని పని, పాపపు పనులు అక్కడ జరుగుతా ఉన్నాయి. ఆ పాపపు పని చేయడం వల్ల దేవుడు తనను కూడా చంపేశాడు. అలాగే అప్పుడు యూదా చూడండి ఇతడు కూడా అతని అన్నల వలె చనిపోతాడేమో అని చూడండి నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు చూడండి నీ తండ్రి ఇంట చూడండి విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు ఇక్కడ చూడండి వెళ్లి తన ఇంట నివసించను, తన తండ్రి ఇంట నివసించను. అక్కడికి వెళ్లిపోయింది. చూడండి చాలా దినాలైన తర్వాత చూడండి శివకుమారుడైన యూదా భార్య చనిపోయాను. చూడండి అతని భార్య చనిపోయినప్పుడు తర్వాత అతడు దుఃఖ నివారణ పొంది చూడండి అదులామీడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొట్టు కత్తిరించు వారి వద్దకు వెళ్ళాను. అక్కడ వెళ్ళినాడు. అక్కడ ఏమైంది? ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్తున్నానని తామారుకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూసి చూడండి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గం నుండి
చూడండి, ఏనాయము ద్వారమున కూర్చుండేను. ఆమె అక్కడ కూర్చుంది. చూడు, యూదా ఏం చేశారు ఇక్కడ, ఆమె ఎవరో అనుకొని, భర్త చనిపోయింది చాలా దుఃఖంలో, భార్య చనిపోయింది చాలా దుఃఖంలో ఉన్నాడు. తర్వాత అక్కడ ఆమె ఎవరో అనుకొని, చూడండి, యూదా ఆమెను చూసి ఆమె ముఖము కప్పుకున్నందున అక్కడ వేశ్య అనుకున్నాడు. చూడండి, వేశ్య అనుకొని ఇక్కడ ఏం చేస్తున్నాడు, 16వ వచనంలో, ఆ మార్గమున ఆమె దగ్గరికి పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోదన, చూడండి, అని నీతో పోదన రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీవు నాతో వచ్చిన నాకేమి ఇస్తావని ఆమె అక్కడ అడుగుతా ఉంది. ఎందుకంటే అక్కడ కోడలని తెలియక ఆమెతో అతను పాపం చేస్తున్నాడు. తర్వాత తన చెడు ఆలోచనలు ఆమెకు చెప్తా ఉన్నాడు, తన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు. అందుకు అతడు, నేను మందలో నుండి, చూడండి, ఆమె నేను నీతో రావడం వల్ల నాకేంటి లాభం, నాకేమి ఇస్తావు అని అడుగుతా ఉంది. చూడండి, ఇక్కడ మేక పిల్లలు పంపేదను అని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు, ఏమైనా గుర్తులు ఉన్నాయా, ఏమైనా కుదవ పెట్టావా నా దగ్గర. ఈ మధ్య కాలంలో చాలా మంది బంగారు కోసం, డబ్బు కోసం, ఎక్కువ డబ్బులు మన దగ్గర ఉండడం వల్ల, ఎక్కువ బంగారం ఉండడం వల్ల రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది రక్త సంబంధాలకు విలువ కాదు, డబ్బుకు, కేవలం డబ్బుకు, ఆస్తికి, తర్వాత లోకంలో ఉన్న వాటికి, తర్వాత సుఖమైన జీవితాన్ని గడపడానికి మన శరీరము అనేక తప్పులను చేయిస్తుంది. ఆ తర్వాత మన శరీరము ఆ ఆలోచనలు అణుచుకోలేక తప్పు చేయాలని ప్రేరేపిస్తుంది. కానీ అలా ఒంటరితనంగా ఉన్నప్పుడే మనము ఈ జాగ్రత్తలను పాటించాలని చెప్తున్నారు. చూడండి, అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కూడా అక్కడ ఎవరో వేసి కూర్చొని ఉంది అని యూదా గారు ఆలోచించడం వల్ల, చూడండి, ఇక్కడ తామారుతో తన కోడలతో తప్పు చేశాడు, తను ఘోరమైన పాపం చేశాడు. తర్వాత ఆమె 18వ వచనంలో చూడండి, ఏమి కుదువ పెట్టవలేనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వలన, చూడండి, గర్భవతి అయ్యాను. చూడండి ఏమొచ్చిందో, అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రములను తీసుకొనేను. అప్పుడు తెలిసింది. చూడండి, తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి, చూడండి, కుదువకు పుచ్చుకొనుటకు తన స్నేహితుడు అదులామీయుని చేత, చూడండి, మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. తర్వాత తెలుస్తుంది చాలా రోజుల తర్వాత, ఇతను ఎందుకంటే అతను ఒక చేతి కర్ర గుర్తులు ఇచ్చాడు కాబట్టి వాటిని చూసి ఇవి నేనే ఇచ్చాను కదా, ఎందుకంటే ఆమె ముసుగులో ఉంది కాబట్టి నా కోడలని నాకు తెలియక, అయ్యో నేను చాలా పాపం చేశానే అని అప్పుడు దుఃఖంతో బాధిస్తున్నారు, చింతిస్తున్నారు. తర్వాత మనం కూడా అంతే, పాపం చేసేటప్పుడు అది చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే అది అవ్వగారికి ఎలాగైతే రమ్యమైనదిగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందో, మన పాపపు ఆలోచనలు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనది అని బైబుల్ సెలవిస్తుంది. కాబట్టి అవి అనేకమైన పాపములు మన హృదయంలో ఉంటాయి. ఎందుకంటే మన హృదయంలో ఉన్న వాటిని మనము మన మైండ్ లోకి తెచ్చుకుంటాం. మన మైండ్ లో తెచ్చుకున్నప్పుడు వాటిని చెయ్యాలా అని మనకు ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనకు అయిన ప్రతి చోటికి మన మైండ్ వెళ్ళకూడదు. మన మైండ్ వెళ్ళినప్పుడు మనము తప్పు చేసేవారిగా ఉంటాము. మనము పాపం చేయడానికి చాలా తొందరగా మన కాళ్ళు, మన పాదములు తొందరగా పరుగులేస్తాయి. ఎందుకంటే పాపము ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే పాపము చాలా ఇష్టంగా ఉంటుంది. అది చేసినప్పుడు మనకి తప్పు అనిపించదు. అది చేసిన తర్వాత ఆ తప్పును మనము ఇతరులు మనకి, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పినప్పుడు మనకు అప్పుడు కోపం వస్తాయి. అప్పుడు వాళ్ళ మీద అసూయ వస్తుంది, వాళ్ళ మీద ద్వేషం వస్తుంది, వాళ్ళ మీద ఇంకా లేనిపోని కల్పించుకునే మాటలు, సంభాషణలు కూడా వస్తాయి, వారి మీద ద్వేషం కూడా వస్తాయి. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, ఇలా చేయకూడదు అని మనం చెప్పడం వల్ల. ఎందుకంటే హేరోదు రాజు తన పుట్టినరోజు దినం జరుపుకుంటున్నప్పుడు అక్కడ ఆమెను ఏం చెప్తాడు, నువ్వు ఇలా చేయడం తప్పు, ఎందుకంటే నీకు భర్త ఉన్నాడు కాబట్టి ఇలా చేయడం తప్పు అని రాజును ఆమెను హెచ్చరించినప్పుడు, బాప్తిసమిచ్చే యోహాను తల కావాలి నాకు అని అడుగుతుంది. ఎందుకంటే ఆయన సత్యాన్ని చెప్పాడు. సత్యాన్ని చెప్పినప్పుడు, సత్యం అంటే నిజంగా ఎవరికి నచ్చదు. ఎందుకంటే
దేవుడు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని చెప్తున్నాడు. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఉప్పు ఏమడుగుతుంది? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటే మనం మసాలాలు, కారం, ఉప్పు అన్ని వేసుకున్న తర్వాత దానికి టేస్ట్ రావాలంటే ఏం వేయాలి? ఉప్పు అని వేయాలి. అందుకే దేవుడు వాటిని మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎందుకంటే ఉప్పు లేకుండా ఏ టేస్ట్ రాదన్నమాట. ఎలాంటి కూరలో లేక ఉప్పు వేసినప్పుడు మనకు టేస్ట్ వస్తుంది కదా, అది వేయకుండా రాదు. అందుకే దేవుడు మనల్ని ఉప్పుతోనే పోల్చాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. చూడండి, ఎందుకంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే ఉప్పు వేస్తే ఎలాగైతే టేస్ట్ వస్తుందో అలాగే మనము ఉప్పు అనే నిజాయితీని దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. ఒంటరితనంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు తీసి ఘోరమైన పాపం చేసి మన స్త్రీకి మన మధ్య స్నేహభావము, ఆ తర్వాత అన్న చెల్లెళ్ళ బంధము, తర్వాత నాన్న కూతుర్ల బంధము అవన్నీ తీసివేసి ఈనాటి సమాజంలో ఆనాడు బైబిల్లో ఎలాగైతే జరిగాయో ఈనాడు కూడా అలానే జరుగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ తామారు, తర్వాత అమ్నోను, అబ్షాలోము వీళ్ళని చూసుకున్నట్టయితే అక్కడ కూడా చూడండి చెల్లెల్ని పాడు చేయాలి అనే దురుద్దేశంతో అతడు నేను అనారోగ్య సమస్యతో ఉన్నాను, నాకు పంపించండి సేవలు చేయడానికి అని అక్కడ అడిగినప్పుడు అతను అక్కడ కూడా చెల్లిని పాడు చేసేస్తాడు. అలా కూడా అన్న చెల్లెల మధ్య ప్రతి ఒక్క మన మానవ సమాజంలో, ఎందుకంటే భార్య భర్త మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఇంకొకరు కావాలని ఆకర్షణీయంగా ఆలోచనలు వస్తుంటాయన్నమాట. అవి దేనికి? మన హృదయంలో ఆలోచన వచ్చినప్పుడే వాటిని చేయడానికి మనము ప్రేరేపించబడతాము. అవి చేయాలనే ఆశలు కలుగుతాయి. అవి చేయడం వల్ల మనం ఇతరులకు ఇది తప్పు అని చెప్పినప్పుడు వారు పాపం చేసినప్పుడు వాళ్ళకి ఏమీ అనిపించదు. కానీ ఇతరులు నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడే మనకు ఆ పాపం, ఆ మాట ఇంకా ఇతరులు చెప్పినప్పుడు ఇంకా బాధ కలిగిస్తుంది. వారి మీద ఇంకా ద్వేషం వస్తే కలుగుతుంది. ఎందుకంటే అవును నేను తప్పు చేశాను కదా, దేవుని దృష్టికి నన్ను నేను సరిదిద్దుకోవాలి అని ఆలోచనలు చాలా మందికి రావు. ఎందుకంటే నన్ను ఇలా అన్నాడే, నా తప్పుని ఎత్తి చూపాడే అని అది ఆలోచిస్తాము. కాబట్టి మనల్ని మనము సరిదిద్దుకునే వారిగా ఉండాలి. దేవునికి మనము ఇష్టకరంగా జీవించాలని ఒంటరితనంగా ఉన్నప్పుడు మన ఆలోచన, మన ప్రవర్తన మనం కాపాడుకోవాలని దేవుడు మరొకసారి మనకు తెలియజేస్తున్నాడు. అలాగే మనము మరొక వచనం చూసుకున్నాము. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1-5 వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు గారు మనం 2వ వచనం చూసుకున్నట్టయితే, ఒకానొక దినమున ప్రొద్దుకుంగు వేళ దావీదు చూడండి పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా చూడు స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె చూడండి ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యను అయిన బత్షెబ అని తెలియజేయగా, చూడండి దావీదు దూతల చేత ఆమెను స్నానం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మేడ గది పైన అక్కడిక్కడ తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక దృశ్యం కనిపించింది. బత్షెబ ఇక్కడ ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఆయన చూపులు ఆమె వైపు వెళ్ళినప్పుడు అతను నేను యెహోవా దృష్టికి మంచిగా నడుచుకోలేదు, చెడుగా ఉన్నాను అనే ఆలోచనలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే మనం పాపం చేసేటప్పుడు పాపపు ఆలోచనలు మన
మనలో ఉన్నప్పుడు మనకు మంచి చేయాలనే ఆలోచనలు అస్సలు రావు. ఎందుకంటే దేవుడు అసలే గుర్తుకు రాదు. ఎందుకంటే మన ఆలోచనలు అలాంటివి. అలా పాపం చేసినప్పుడు మనకి ఎవరు గుర్తుకు రారు. ఎందుకంటే మనం ఏమనుకున్నాము అదే టార్గెట్ గా పెట్టుకుంటాం. ఇది చెయ్యాలి, మన కంటికి ఇది నచ్చింది, ఇది చెయ్యాలి అంతే. తర్వాత ఏమైనా గానీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే మనం అవి పట్టించుకోలేదు. తర్వాత ఏం సంభవిస్తుంది, మనకి ఏమొస్తుంది, ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అని ఆలోచించం. ఎందుకంటే పాపం చేయడానికి మన చేతులు, మన కాళ్ళు, మన హృదయము అన్ని చాలా తొందరగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అలా ప్రేరేపిస్తాదన్నమాట. సాతానుడు ప్రేరేపిస్తుంటాడు. సాతానుడు అందుకే మన హృదయము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే నన్ను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే మనలో ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు సత్యంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి అనే ఆలోచనలు మనకు రావచ్చు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆమె బహు సౌందర్యవతై ఉన్నప్పుడు ఆమె ఎలాగైనా నాకు కావాలి అని చూడండి, అతడు ఆమెను పిలిపించుకొని ఆమెతో చూడండి ఎలా ఇన్ఫర్మేషన్ తన దూతలను పంపించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నారు. చూడండి ఇక్కడ ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సేవించెను. కలిగిన అపవిత్రత చూడండి పోగొట్టుకొని ఆమె తన పెనిమిటి ఇంటికి మరలా వచ్చును. చూడండి ఇక్కడ ఏం జరిగింది? ఆమె తనతో తప్పు చేసి సేవించి మరి భర్త ఇంటికి మరి వచ్చేసింది ఆమె. చూడండి బత్షెబ ఇక్కడ 5వ వచనం చూసుకున్నట్టయితే ఆ స్త్రీ గర్భవతి చూడండి, నేను గర్భవతినైతిని, దావీదునకు వర్తమానం పంపింది. దావీదు హిత్తరేగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా చూడండి యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు చూడండి యోగక్షేమములను చూడండి ఇక్కడ యుద్ధ సమాచారము అడిగాను. చూడండి అక్కడ తన భర్తను చంపించడము, అక్కడికి వెళ్ళడము అన్ని జరిగిపోతాయి. ఎందుకంటే యెహోవా దృష్టికి చాలా తప్పు చేశాడన్నమాట. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ హృదయంతోనే మోసకరమైన ఘోరమైన పాపములు, ఆలోచనలు, తర్వాత క్రియలను అన్ని జరిగించాడు. ఎందుకంటే పాపం అలా ఆకర్షణీయంగా ఉంటుంది. తర్వాత దావీదు గారు ఎంతో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అది మరలా దేవుడు దావీదు గారిని క్షమిస్తాడు. అది వేరే విషయం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల ఎలాంటి స్థితికి దేవుని దృష్టిలో చాలా నీచంగా నిలబడిపోయారు. మన పరిశుద్ధత, తర్వాత మన విశ్వాసము, మన అభిషేకము అన్ని పోగొట్టుకుంటాము. అలాగే అభిషేకము, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆలోచన అభిషేకంతో చిన్నప్పటి నుంచి పుట్టిన వారు ఎందుకు మరి మరొకటి మనం చూసుకున్నట్టయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ సంసోను గారు ఏం చేస్తారు? సంసోను గారు ఫిలిస్తీన్ల ఆమెను ఆకర్షించి ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయిని దెలీలాను ఆమెను ఆకర్షించి చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో వెళ్ళాడు, ఆమెను ప్రేమించాడు, మోహించాడు. ఎందుకంటే సంసోను గారు చిన్నప్పటి నుంచి దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి. తర్వాత తన పరిశుద్ధాత్మ బలము తన నెత్తి మీద తల వెంట్రుకలు కత్తిరీక ముందుకు చాలా తనకు పరిశుద్ధాత్మ దేవుడు అంత శక్తిని ఇవ్వడం వల్ల తను చాలా యుద్ధాలు చేసి బలవంతుడై ఉన్నాడు. కానీ దెలీలా మోహంలో ఎప్పుడైతే పడిపోయాడో, ఆమెకు ఆకర్షణీయుడు అయిపోయాడో, ఆమె నువ్వెందుకు ఇంత బలంగా ఉన్నావు అని అనేక ప్రశ్నలు తనను గుర్తుచ్చి అడగడం వల్ల తర్వాత ఫిలిస్తీన్లు నువ్వు ఎలాగైనా సంసోను మేము హతం చేయాలి కాబట్టి నువ్వు కనుక్కో అని వాళ్ళకు చెప్పినప్పుడు ఆమె పదే అడుగుతా ఉంటది, నేనంటే ఇష్టం లేదా నీకు, లేకుంటే నన్ను ఎందుకు ఇలా అపహాసిస్తున్నావు, నువ్వు నిజం చెప్పు అని తను ప్రశ్నించినప్పుడు ఇంకా ఆమె టార్చర్ తట్టుకోలేక అతను నేను చిన్నప్పటి నుంచి దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉంది కనుక నేను అనేక యుద్ధములను గెలుస్తున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను గెలుస్తున్నాను అని చెప్పినప్పుడు ఆమె మోసం చేసి తన తల వెంట్రుకలను కత్తిరించి చూడండి లాస్ట్ కు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినప్పుడు తన కళ్ళు పీకేస్తారు. కళ్ళు పీకేసి చూడండి ఎందుకంటే తను ఘోరమైన పాపము చేయడం వల్ల ఒంటరిగా ఉన్నప్పుడు తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళడం వల్ల ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆమె తీసుకొని ఫిలిస్తీన్కు పట్టించడం వల్ల ఏమన్నాడు మరి లాస్ట్ లో తన తప్పు తెలుసుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అతనికి ఎనీ టైము
ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తాడు. అలాంటిది అప్పుడు అపజయం ఎదురైంది. తనకి అపజయం ఎదురైనప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు, నాలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది, నేను దేవునికి దూరం అయ్యాను, నేను ఒంటరినయ్యాను, నేను ఘోరమైన పాపం చేశానని అప్పుడు తెలుసుకున్నాడు సంసోన్ గారు. అప్పుడు తెలుసుకున్నప్పుడు అప్పుడు లాస్ట్ లో ప్రాధేయపడతాడు, దేవుడా నేను చాలా తప్పు చేశాను, ఎందుకంటే ఫిలిష్తీయులు నేను చనిపోదును గాక, నన్ను ఇదొక్కసారి నన్ను బలపరచుము, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు అలాంటి సమయంలో కూడా దేవుడు తనకు శక్తిని ఇవ్వడం వల్ల తన దేవాలయాన్ని పడగొట్టి ఫిలిష్తీయులతో పాటు నేను కూడా చనిపోదును అని అనుకున్నాడు. ఎందుకంటే తను ఘోరమైన పాపం చేశాడు కాబట్టి ప్రభువా నన్ను మళ్ళీ బ్రతికించు అని అడగలేదు. ఎందుకంటే అడిగింటే దేవుడు ఆయుష్ ఇచ్చేవాడేమో, కాబట్టి తను అడగలేదు. ఎందుకంటే నేను చనిపోవాలని ఇది ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరిచి నాకు శక్తినివ్వు అని అడిగినాడు. ఎందుకంటే తను తప్పు చేశాడు, దేవుని దృష్టిలో చాలా నీచమైన ఘోరమైన పాపం చేశాడు కాబట్టి ఆయుష్ ను అడగలేదు. నేను ఇంకా చనిపోతాను, నా కళ్ళు పీకివేశారు, ఎందుకంటే నా పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం అని సంసోను గారు అనుకున్నారు. దేనికంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి ఆజ్ఞాతిక్రమము పాపము. అందుకే ఆయన తీసుకున్న డెసిషన్, తను తీసుకున్న ఒక నిర్ణయం ఆకర్షితులయ్యి ఆమె మోహంలో పడిపోయి చూడండి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. చూడండి అలాగే మనం కూడా మన జీవితంలో ఎవరూ చూడలేదులే అని మనకు ఎంత పర్సనల్ గా రహస్యంగా మనము ఏదన్నా తప్పు చేసినప్పుడు చూపుల వలనైనా మాటల వలనైనా ఇతరులను దూషించడం వలనైనా అలా తప్పు చేసినప్పుడు దేవుడు చూస్తా ఉంటాడు మనల్ని. ప్రతిదీ మనకు శిక్షా రూపంలో ఏదో ఒక దినాన సమయము దేవునికి లెక్క చెప్పాలి. మన తప్పులను దేవునికి మనం తెలియజెప్పాలి, క్షమాపణను కోరుకోవాలి. అలాంటి పరిస్థితులు మనం ఉన్నట్టయితే ఈ రోజు నుంచి అయినా ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు మనము తీసివేసుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే మనము మరొకటి చూసుకున్నాము, లూకాసు వార్త 22వ అధ్యాయము చూడండి. ఇక్కడ 22వ అధ్యాయము 3 వచనాల నుంచి 6 వచనాల వరకు ఇక్కడ ఇస్కరియోతు యూదా చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ 30 వెండి నాణ్యముల కోసము చూడండి బేరమాడి వారితో కుదుర్చుకొని పన్నాగం పన్ని యేసు ప్రభు వారికి అమ్మి వేసిన తర్వాత దేవుడు సిలువలో తర్వాత తను కొట్టడం చూసి దేవుణ్ణి దూషించడం చూసి దేవుణ్ణి వారు హింసించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అన్ని చేశారు. అవన్నీ చేయడం వల్ల అప్పుడు అనుకున్నాడు, అయ్యో నాకు ఈ వెండి నాణ్యములు వద్దు, నేను ఎంత తప్పు చేశానో, నేను చాలా తప్పు చేశాను అని అతను అనుకొని పశ్చాత్తాపడి మీ వెండి నాణ్యములు నాకు వద్దు, దయచేసి దేవుణ్ణి వదిలిపెట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు, నీ వెండి నాణ్యములు నీ దగ్గర పెట్టుకో, మాకు అవసరం లేదు అని అన్నారు. కాబట్టి అప్పుడు ఏమి చేయాలో దిక్కు తెలియక పిచ్చివాని వలె ఆలోచించి మరణ శిక్షకు గురయ్యాడు. తను వెళ్లి తనకు తానే ఏం చేశాడు, ఎందుకంటే సర్పము కుయిర్చగల అవ్వను ఎలాగైతే మోసగించిందో ఇక్కడ యూదా ఇస్కరియోతు గారికి కూడా దేవుణ్ణి అప్పగించాలి, నేను వెండి నాణ్యములు తీసుకోవాలి అనే ఆలోచన అపవాది పుట్టించింది. కాబట్టి ఆ అపవాది ఏం చేసింది, ఎందుకంటే అపవాది మనకు అలాంటి పనులు చేయిస్తున్నాయి. ఎందుకంటే మనము మంచి పనులు చేస్తున్నామంటే దేవునికి దగ్గరలో ఉన్నాం, చెడు పనులు చేసినప్పుడు సాతానుకు దగ్గరలో ఉన్నామని మనమే పరీక్షించుకోవడానికి ఇదొక అవకాశము. కాబట్టి తను ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో యూదా ఇస్కరియోతు గారు వెళ్లి ఉరి పెట్టుకొని మరీ చనిపోయారు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన అపవాది పుట్టినప్పుడు తను ఆశపడాడు, వెండి నాణ్యములు తెచ్చుకున్నాడు, కానీ తర్వాత వద్దనుకున్నాడు, కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుణ్ణి పట్టించేశాడు, అప్పగించేశాడు. తర్వాత మరి ఏం జరిగింది, దేవుడు కూడా నువ్వు అనుకున్నది త్వరగా చెయ్యి అని చెప్తాడు. అప్పుడు మరి యూదా ఇస్కరియోతు గారు మరి ప్రేమతో ముద్దులు పెడతారు. ఎందుకంటే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు
ఎప్పుడు మన మీద కోపంగానే ఉంటారు, ఎప్పుడు మనల్ని తిడుతూనే ఉంటారు, గద్దిస్తూనే ఉంటారు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మనం చక్కగా నిలబడాలి, మన దారిలో మనం ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. అది మన అమ్మా నాన్న కావచ్చు, మన గురువులు కావచ్చు, మన ఆత్మీయ తండ్రులు కావచ్చు, తర్వాత సేవకులు కావచ్చు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు నేను మారడానికి ఇదొక సువర్ణ అవకాశము అని మనం ఎంచుకోవాలి. నేను మారడానికి, నన్ను నేను మార్చుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశము. దేవుడు మీ సేవకుల ద్వారా, మా పేరెంట్స్ ద్వారా, తర్వాత నాకంటే పెద్దవారు అయిన వాళ్ళతో దేవుడు మాట్లాడిస్తున్నాడు అని మనం ఆలోచించుకోవాలి. గాని వారి మీద ఈర్ష్య ద్వేషం పెంచుకున్నప్పుడు అవి మనకే రివర్స్ వస్తాయి. అప్పుడు తెలుసుకుంటాము, అయ్యో ఇన్ని రోజులు సంఘ కాపరి చెప్పినప్పుడు మనం వినలేదు, మన ఆత్మీయ తండ్రులు చెప్పినప్పుడు మనం వినలేము, పాస్టర్లు చెప్పినప్పుడు మనం వినలేము అని అప్పుడు ఆలోచిస్తాము. కానీ ఆ పాటికి మనము పాపం చేసేసింటాము, పాపానికి దగ్గర అయిపోయి ఉంటాము. అందుకే మనము అలాంటివి చేయకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనమే కాపాడుకునే వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, గెహజీ గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? నయమాన్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళి చూడండి, సేవ ముసుగులో చూడండి అవసరాలు ఉన్నాయని, సేవకు అవసరాలు ఉన్నాయని చెప్పి చూడండి, అప్పుడు నూతనముగా విశ్వాసంలోకి వచ్చిన నయమాను అనే కొత్త విశ్వాసిని మోసగిస్తాడు గెహజీ. తర్వాత ఏమైతాడు? మరణానికి ఆహుతి అయిపోతాడు గెహజీ గారు. ఈ వచ్చిన మనము ఈ సందర్భము 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల్లో మనం చూడవచ్చు. అందుకే కొత్తగా మందిరానికి వచ్చిన విశ్వాసులతో ఎలా ఉండాలి, సంఘ కాపరి ఎలా ప్రవర్తించాలి, విశ్వాసంతో ప్రేమతో వారిని దగ్గరికి తీసుకోవాలి, ప్రేమతో వారిని లాలించాలి. ఆపదలలో ఉన్నప్పుడు మనం వారిని ఆదరించే విధంగా ఉండాలి. అంతేగాని మనం పాస్టర్స్ కదా, దైవజనులు కదా అని మనం ధనం కోసము ఆశించకూడదు, వారిని మోసం చేసే వారిగా మనము ఉండకూడదు. ఎందుకంటే మనకు క్షమాగుణం కలిగి ఉండాలి. దేవుడు నన్ను పోలు ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మనము అలాగే ప్రవర్తించాలి. లేకుంటే మనం కూడా దేవుని దృష్టిలో శిక్షకు అర్హులము అవుతామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే లాస్ట్ వన్ చెప్పేసి నేను ముగించేస్తానండి. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి అపవాది చేత శోధింపబడతారు. చూడండి, ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడి అరణ్యంలో అది 40 దినములు 40 రాత్రులు పగులు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధిస్తా ఉంది దేవుణ్ణి. ఎందుకంటే మనం కూడా దేవునికి దగ్గరై ఉన్నప్పుడు అపవాది ఎన్నో కుట్రలు పడుతుంది. తర్వాత మనము వాటిని జయించడానికి శక్తి నీవు దేవుడాని మనము అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే నాకు కూడా అనారోగ్య సమస్య బలహీనత వచ్చినప్పుడు నేను అనుకుంటుంటాను, అయ్యో నాకెందుకు ఇట్లా అని. కానీ దేవుని మీద దేవుడా నాకు శక్తి నీవు బలాన్ని అని నేను అడుగుతూనే ఉంటాను. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాను కాబట్టి ఎప్పుడో ఒకసారి దేవుడే నన్ను బాగు చేస్తాడులే, నాకు చక్కటి ఆరోగ్యం ఇస్తాడులే అని నేను అనుకుంటున్నాను. అలాగే మనము విశ్వాసం ఒంటరిగా ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన ఆలోచనలు మనము కాపాడుకోవాలి. చూడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు ఆ బలహీన సమయంలో వచ్చి అపవాది దేవుని శోధిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చని దేవునితో సవాలు విసురుతా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ నుంచి దూకమంటే నా దూతలు వచ్చి ఎందుకంటే పట్టుకుంటారు అని బైబిల్లో రాయబడిందని అపవాదికి చెప్పడం వల్ల అది వెళ్ళిపోతుంది. అలాగే మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన బలహీన సమయంలో ఎప్పుడైతే ఉంటామో ఆ బలహీన సమయంలోనే సాతానుకు మంచి అవకాశము. ఎందుకంటే మన ఆలోచన మన హృదయం బలహీనంగా ఉన్నప్పుడు నాకు ఇది చక్కటి అవకాశం, వీళ్ళను శోధించడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి ఇది నాకు చక్కటి అవకాశము అని. ఎందుకంటే అపవాది అటు ఇటు తిరుగుతూ గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని చూస్తుంటాది. కాబట్టి మనము వాటికి దూరంగా ఉండాలి, అపవాదికి దూరంగా ఉండాలి. అపవాది చేత శోధింపబడుటకు దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే వాక్యము, ప్రార్థన వీటితో మనం ఉండాలి.
ఒకవేళ ప్రార్థన వాక్యము తక్కువ అయిపోయినా పర్వాలేదు, కానీ పాపం చేయడానికి మనము ముందడుగు వేయకూడదు. అందుకే మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు అన్ని మనము కాపాడుకోవాలి. మన ప్రవర్తన, మన స్టేటస్ ను, మన ఆలోచనలను ప్రతిదీ మన ఆధీనంలో ఉంచుకోవాలి. దేవుడా, దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 119 కీర్తన 164 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను సూచిస్తున్నాను. కాబట్టి 7 మార్లు దేవునితో సహవాసం చేయడం వల్ల, అంటే అది రాత్రి కావచ్చు, పగులు కావచ్చు, ఎప్పుడైనా కానీ మనకు సమయం దొరికినప్పుడు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో మాట్లాడేలా అనుసంధాన్ని మనం పెట్టుకోవాలి. అలాగే అలా ఉన్నప్పుడు మనము అపవాది శోధనకు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయడని శిష్యులకు చెప్తున్నారు దేవుడు. అలాగే మనం మెలకువ కలిగి ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. పాపానికి ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అప్పుడే మనము దేవునికి దగ్గర అయ్యే వారిగా ఉంటాము. అలాగే మన ఒంటరితనంలో కూడా దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఒంటరితనము అనే ఆలోచనలు లేకుండా ఆయనతో సహవాసం చేసేవారుగా మనం ఉండాలి. ఈనాడు బైబిల్ గ్రంథంలో ఇంతమందిని దేవుడు ఎందుకు ముందుగానే రాయించి పెట్టాడంటే, ఈనాటి సమాజంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దేవుడు ముందుగానే మనకందరికి తెలియపరచడానికి మనకు రాసి ఉంచాడు. ఎందుకంటే మనలాంటి వాళ్ళకు, మనం అలా చేసే వాళ్ళకి, అలా ఆలోచించే వాళ్ళకి, పాపం చేసే వారికి బుద్ధి రావాలి, తెలుసుకోవాలి. తెలుసుకుని పాపం వాళ్ళ జీవితం మరణం కాబట్టి నేను మరణానికి దగ్గర కాకూడదు, వాటి నుంచి ఉగ్రత నుంచి నేను తప్పించుకోవాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి అనే ఆలోచనలు మనం చేసుకోవాలి. అలాగే వాక్య ఉపదేశాన్ని అందించడానికి పీటర్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీరు మరొకసారి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇక్కడ చూడండి, మనకు బుద్ధి రావాలి అనే మాట ఎక్కడుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు చూడండి, దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. చూడండి, ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఎందుకు రాసించాడంటే మనకు బుద్ధి రావాలని. కాబట్టి మనము బుద్ధి తెచ్చుకోవాలంటే దేవుని వైపు తిరగాలి. మనకు జ్ఞానము, ఆలోచనలు, నీకు జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా నన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనము బుద్ధి లేని కన్యకల వలె మనము వెనుకబడిపోకుండా బుద్ధుని కన్యకల వలె ముందుకు నడవాలని, దేవునికి దగ్గర కావాలని మరొకసారి దేవుడు ఈ వాక్య ఉపదేశాన్ని నాతో మాట్లాడినందుకు, మీకు అందరికి తెలియజేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. అలాగే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తల్లి కృపమయ దేవ, మీకు స్తోత్రనైనా. అవును తండ్రి, మీకు స్తుతి సోదరం గంటలు మహిమలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా, మరియు అదే విధంగా నైనా యేసయ్య, అవునైనా వాక్య ఉపదేశాన్ని అందించడానికి నైనా యేసయ్య, అవునైనా నాకు ఇచ్చిన అవునైనా శక్తిని, బలాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా బలహీన సమయంలో వాక్యం అవునైనా చెప్తున్నాను, అది కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపనైనా. అందరి బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా, మరియు అదే విధంగా నైనా ఒంటరితనంగా ఉన్నప్పుడు నైనా యేసయ్య, అవునైనా మరి సర్పము అవునైనా యేసయ్య అవ్వను మోసగించింది దేవా. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా కయీను, ఏబేలు అవునైనా అన్నదమ్ముల మధ్య అవునైనా ఈర్ష్య, అసూయనైనా యేసయ్య, అవును తండ్రి మరణానికి దారి తీసింది నైనా యేసయ్య. యూదానైనా యేసయ్య, అవునైనా యూదా గారు నైనా యేసయ్య కోడలితో పాపం చేశారు నైనా. అవును తండ్రి, అలాగనైనా యేసయ్య అటువంటి ఆలోచనలు నైనా యేసయ్య మేము కలిగి ఉండకూడదని మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం దేవా యేసయ్య. అవునైనా గెహజీ గారు నైనా సేవ ముసుగులోనైనా యేసయ్య, అవును తండ్రి నైనా యేసయ్య కొత్తగా వచ్చిన విశ్వాసి నయమాను నైనా యేసయ్య మోసం చేశారు. అలాగనైనా యేసయ్య ఇంకా ఎవరైనా సంఘ కాపర్లోనైనా యేసయ్య, అవునైనా విశ్వాసులు ఇలా ఉన్నారేమో క్రైస్తవ జీవితంలో యేసయ్య, మమ్మల్ని మేము మార్చుకున్నటకు నైనా యేసయ్య సహాయం దయచేయండి నైనా యేసయ్య.
అందుబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అనేసి. అవునైనా మిమ్మల్ని అవునైనా సిలువకు అప్పగించాలని యూదా ఇస్కరియోతు అవునైనా ఏసియ మనసులో పుట్టిన ఆలోచనలనేసి అవును తని మేము అలాంటి ఆలోచనలు నైనేసి మేము దూరంగా ఉండుటకు నైనేసి మాలో కలగకుండా మీతో సవాసం చేయటకు నైనేసి సహాయం దయచేయండి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అవునైనా మరి దావీదు గారు నైనేసి దావీదు నా హృదయానుసారుడని మీరు ఎంతగానో నైనేసి అతను నైనేసి రాజుగా నియమించారు నైనేసి. అవునైనా అటువంటి అభిషేకాన్ని నైనేసి అవును తని ఘోరమైన పాపం చేసి నైనేసి ఆయన పోగొట్టుకున్నారు నైనేసి. అలాగూ నైనేసి మా విశ్వాసాన్ని నైనేసి మా అభిషేకాన్ని నైనేసి అవును తండ్రి మేము కాపాడుకున్నటకు మాకు సహాయం దయచేయండి ఆయన. మేము పైన మాటలు నైనేసి మాకు వినిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనేసి. నేను విన్న వాక్యాన్ని నైనేసి అపవాది దొంగలించకుండా నైనేసి అపవాది ఎత్తుకుపోకున్న హృదయం అనే పలకల మీద రాసుకుంటకు సహాయం దయచేయండి దేవా. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనేసి. నేను విన్న వాక్యాన్ని నైనేసి ఆయన మా చెవులు మందగిల్లిపోకుండా నైనేసి ఆయన నెమరు వేయుటకు సహాయం తెచ్చింది. వాక్యానుసారం జీవించుటకు నైనేసి సహాయం తెచ్చింది. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనేసి. ఆయన ఇచ్చిన ప్రార్థన మీ బంగారు పాదములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. వర్తమానటువంటి పవిత్ర గారికి మొదటి తరపున ఉన్నామండి. వందనాలండి. అదే రీతిగా ప్రతి ఒక్కరు పలుకరించాలని ప్రభుత్వ కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అదేవిధంగా సాగినటువంటి వారికి అలానే చక్కటి పాట పాడి దేవుని మేపేసేటువంటి లక్ష్మక్క గారికి అలానే చక్కటి ఆరాధన చేసి దేవుని మేపేసే గారికి చక్కటి వర్తమానించిన అంటే మనం ఒంటరిగా ఉండడం వల్ల ఎన్నో మనకి నష్టాలు ఆ ఒంటరి జీవితం మనం జీవించకుండా ఆనాడు కాలంలో ఆదామును ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వని ఎలాగా సాటిగా ఆయన నియమించాడు